11వ వచనాన్ని చదువుతున్నాము. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టవచ్చు. పరిశుద్ధులైన మా తండ్రి, మా జీవాధిపతి, నమ్మదగిన దేవానికి స్తోత్రమైన నీ పాద సన్నిధిలో నా ప్రభావ మరొకసారి నీ నామాన్ని ఆశ్రయిస్తున్నాను. చదువుకుని వారికి భాగంలో మీరు మా కొరకు ఆశీర్వదించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ పాదాల దగ్గర చేరి నేను ఆశ్రయిస్తున్నాను. నీ వాక్యం చదవని భాగమును మా కొరకు ఇచ్చి పంచబెట్టమని ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ ఎవరు ఏ అవసరంలో వచ్చి ఉన్నారో వారికి కావాల్సిన సమాధానం దయచేయండి. ఈ మాటలు మాకు ఓడించే మాటలు, దయగలిగిన మాటలు, కృపగల మాటలు మాకు దయచేయండి ప్రభావ. ఈ మాటల్లో ఉన్న జీవమును, ప్రాణమును మాకు పంచిపెట్టండి. ఈ కృపతో మమ్మల్ని నింపండి, బలపరచండి, సహాయం చేయండి ప్రభా. మట్టి వారిని బలహీనుడని అయోగ్యునయ్యా నీ పాదాలను ఆశ్రయిస్తుండగా నీ శిలువను మరుగుపరచండి. ఈ కృపతో నింపుమని వేడుచున్నాను. పరుగులు పవిత్రపరచండి. నీ రక్తంలో నాలుగును కడిగి కంఠస్వరం తెరవండి, శుద్ధీకరించి పవిత్రపరచండి. మేలైన ఆశీర్వాదకరమైన జీవం గల పరిశుద్ధాత్మ సన్నిధిలో మాటలు ఉన్నాయని మాకు విడిచిపెట్టండి. దేవుని మాటలు ఇది వారికి విశ్వాసం కలిగించండి. విన్న వాక్యం వారి హృదయంలో నీరు కట్టి పల్లెపరిచి యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగం మనం అనేక సార్లు విన్నాం. యేసు ప్రభువు వారు యోహాను సువార్తలో ఎక్కువ మాటలు ఆయన గురించి ఉంటాయి. భక్తులైన యోహాను ఈ యొక్క సువార్తను రాశారు. 8 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు యోహాను. దేవునికి ప్రియమైన వాడు యోహాను యేసు రొమ్మున ఆనుకొని శిష్యుని పేరు. అంతగా యేసుని ప్రేమించి ఆయన ఆనుకున్న శిష్యుడు యోహాను. యేసు ప్రభువు చెప్పిన ఈ మాట, నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టు. ఈ యోహాను సువార్తలో తప్ప ఈ మాట మిగిలిన సువార్తల్లో ఎక్కడ మనం చూడం. మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ కనపడని మాటలు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇది గొర్రెల పత్రికగా ఉంటుంది, గొర్రెల వార్త, సువార్త. ఈ 10వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువారు నేను మంచి కాపరిని అనే మాట ప్రస్తావన చేస్తున్నాను. గొర్రెలన్నింటినీ నేను సమకూర్చుకుంటాననే మాటలు తెలియజేస్తున్నాను. మానవుడిని గొర్రెలతో పోల్చాడు. ఎందుకంటే గొర్రె బుర్రలో కలదు, గొర్రె పచ్చిక బయలు మీదే ఉంటుంది. శ్రేష్టమైన వాటిని తింటుంది కానీ అపవిత్రమైన వాటిని మాటలు తను మురికి చేసుకోడు. మానవుడు కూడా మంచి జీవితం జీవించాలని కోరుకుంటాడు. లోకంలో కలిసిపోవాలని ఎవరు కోరుకోరు, లోకంలో జీవించాలని. కానీ కొన్ని పరిస్థితులను బట్టి లోక సమానమైనటువంటి ఆకర్షణకు లోబడి లోకంలో ఉన్న మానవుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. నశించిన దానిని వెదకి రక్షించడం మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. గొర్రెల వలె ఉన్నటువంటి ఇజ్రాయేలీలను ఉద్దేశించి మాటలు చెప్పారు. ఇది ఇజ్రాయేలీలకు మాత్రమే కాకుండా మనకి కూడా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే
ఈ గొర్రెలను గురించి చెప్తున్నప్పుడు ఇజ్రాయేలీలు నా గొర్రెలు, నేను వాటిని కాపునని చెప్పిన దేవుడు మనకి కూడా కాపునే. 10వ అధ్యాయంలో 16వ వచనం చూసినట్లయితే, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోలుకొని రావాలను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి. చూడండి, ఇక్కడ ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అంటే ఇజ్రాయేలీలు కాని వారు అన్యజనులు. అన్యజనులైన మనము కూడా రక్షించబడి మారుమనసు పొందినాక మనలను ఇజ్రాయేలు సమానంగా చేసి ఆయన ఒక్కడే కాపరిగా ఉంటాడు. మనం లేకుండా ఇజ్రాయేలీలు కానీ, ఇజ్రాయేలీలకి ముందుగా మలాకీ గ్రంథం వరకు, ఆది కాండం నుంచి మలాకీ వరకు వచ్చిన ప్రవక్తలు కానీ సమానం అవ్వలేరు. మనం లేకుండా మనం కూడా కలిస్తేనే అప్పుడు గొర్రెలన్నీ ఒకటవుతాయి, మంద ఒకటవుతుంది, కాపరి ఒకటవుతాయి. ఈ మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తారు. పదకొండవ అధ్యాయం 39వ వచనంలో, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా కనుక మీరు వాగ్దాన ఫలం అనుభవించలేదు. మనము లేకుండా సంపూర్ణులు కాకుండా అంటే మనము కూడా ఆ గొర్రెల మందలో కలవాలి. అది దేవుని ఉద్దేశం. ఇజ్రాయేలీ దేవునిలో ప్రవక్తలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళందరూ అంటారు, ఈ లోకాన్ని నుంచి దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర ఉండి త్వరగా న్యాయం తీర్చు, త్వరగా తీర్పు తీర్చంటే ఇంకా సమయం ఉందని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకా హతసాక్షులు లెక్క పూర్తవ్వాల్సిందని. అలాగే అన్ని జనులైన మనందరము ఒకే మందగా సమకూర్చబడాలి. అప్పుడు మందంతా ఒకటవుతుంది, కాపరి ఒక్కడే అవుతాడు. ఇజ్రాయేలీలు ఎలా గుర్తుపడతారో మనం అలాగే ప్రభువుని గుర్తుపడతాం. ప్రభు దాకా చాలా సమీపంగా ఉంది. మీరు అనుకుంటున్నట్టు ఒక 15-20 సంవత్సరాలు పట్టుద్దా అనుకుంటున్నారేమో, కానీ అంత సమయం లేదు. చాలా త్వరగా రానున్నాయి అన్నాడు. రోజు రోజుకి పరిస్థితులు కూడా చాలా దారుణంగా మారుతున్నాయి. కొత్త కొత్త విషయాలు చూస్తున్నాం. మీరు తెలుగు వార్తలు మానేయండి, ఇంగ్లీష్ వార్తలు చూడండి, లేకపోతే తెలిసిన వారు చెప్తే వినండి. ద ఫస్ట్ పోస్ట్ అనేటువంటి వార్తాపత్రిక న్యూస్ ఉంది, ఛానల్ అమెరికాలో. ద ఫస్ట్ పోస్ట్ అంటే మొదటి మాట, మొదటి ఉత్తరం అని. అందులో ప్రతిరోజు ప్రపంచం అంతా జరుగుతున్న మార్పుల గురించి చెప్తున్నారు. ఆ మార్పుల్లో ఏంటంటే దేవుడు చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి అందరూ సిద్ధంగా ఉండాలి. అంటే ఎవరికి వారికి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉండాలి. ప్రభా, నువ్వు వస్తే నన్ను తీసుకెళ్ళినైనా, నీ రాకడలో సిద్ధపరచునైనా, నా ప్రతి పాపమును క్షమించండి, నీ రక్తంలో కడగండి, నాలో పనికిరాంతిగా తీసివేయండి. ఈ ప్రార్థన సిద్ధపాటు ప్రార్థన కావాలి మనందరికీ. యేసు ప్రభువు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టింది మనల్ని విమోచించడానికి, పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికి ప్రాణం పెట్టాడు. కాబట్టి దాని విలువను మనం తెలుసుకోవాలి, ఆయనను వెంబడించాలి. ఇక మనం గమనించినట్లే మంచి కాపరిని నేను అన్నాడంటే చెడ్డ కాపరి కూడా ఉన్నాడని అర్థం, జీతగాడు కూడా ఉన్నాడని అర్థం. అక్కడ ఆయన అంటున్నాడు
జీతగాడు గొర్రెల కాపరి, ఈయనొక్కడే మంచి కాపరి. యేసుప్రభువు వారు జీతగాడు అంటే జీతం తీసుకొని పని చేసేవాడు. సింహాలు ఎలుగుబంట్లు వచ్చాయనుకో, వాటిని వదిలేసి పారిపోతాడు. యజమాని వచ్చి ఏంటయ్యా పారిపోయావు, అవన్నీ చచ్చిపోయాయంటే అది నన్ను చెప్పేటట్టుందండి, అందుకనే నాకు ఇక్కడ కాదు ఉద్యోగం ఇంకో చోట అవుతుంది, నేను చచ్చిపోవాలా అంటాడు. యేసుప్రభువు అలాంటి వాడు కాదు. ఆయన మంచి కాపరి, జీతగాడు కాదు, ప్రాణం పెట్టిన కాపరి. మనందరి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రధాన కాపరి అంటాడు పేతురు పత్రికలో. ఆయన ప్రధాన కాపరి, మన ఆత్మలకు కాపరి ఉన్నాడు. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేని కలగదు. ఆయన ప్రధాన కాపరి అంటే ఇంకా ఆయన తర్వాత కాపరులు లేరు, ఆయన ఒక్కడే కాపరి. రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఆయన కాపరి. గొర్రెలు కొరకు ప్రాణం పెట్టడమే కాదు, గొర్రెలు బాగోగులు చూస్తాడు. గొర్రెలు మేసే మేత మంచిదా కాదా అని చూస్తాడు. ఎక్కడ మేపాలో చూస్తాడు. ఎక్కడ పడితే అక్కడ మేపడు గొర్రెలని. పచ్చిక బయళ్ళ మీద ఆయన నన్ను పరుండ చేయించున్నాడు అన్నాడు. అంటే మంచి వాక్యం చేత మంచి పచ్చికమ్మ చోట గొర్రెలను మేపినట్టు దేవుడు కూడా మనకి ఆశీర్వాదకరమైనటువంటి మార్గాల్ని సిద్ధపరిచాడు. మనల్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తాడు. అయితే దేవుడి మాట మనం వినాలి. మనం దేవుడి మాట వింటే మనం ఆశీర్వదించమని దేవుడిని అడగక్కర్లేదు. ఆయన ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు కూడా సమృద్ధిగానే దయచేస్తాడు. ఆయన అంటున్నాడు, నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చింది. 10వ వచనం చూసినట్లయితే 10వ అధ్యాయం యోహాను సువార్త, దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చింది కానీ గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని. ఆ గొర్రెలకు జీవం సమృద్ధిగా అంటే వాటికి కావాల్సినంత మనం ప్రతిదినము ప్రార్థనలో దేవుని కృప పొందుకుంటాం. మనం ప్రార్థన కొన్నిసార్లు చేయలేని పరిస్థితిలో ఉన్నా, బలహీనులుగా ఉన్నా, రోగులుగా ఉన్నా ఆయన గాయపడిన హస్తం మనల్ని తాకి స్వస్థపరచుద్ది. కాపరి స్వస్థపరిచేది కాపరిగా ఉంటాడు. ఒకసారి ఒక గొర్రె కుంటుకుంటా వెళ్తుంది. చాలా గొర్రెలు మేపేవాళ్ళు ఈ మార్గం గుండా వెళ్ళాడు 10 సంవత్సరాల క్రితం. ఈ మార్గం గుండా వెళ్తే 10 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఏమి లేవు. మందలుగా వెళ్తుంటే ఒక గొర్రె కుంటుకుంటే నేను అడిగాను ఆ కాపరిని, అయ్యా గొర్రె కుంటుకుంటే ఏంటి అమ్మా? చాలా చిన్న పిల్ల, అది 1 సంవత్సరంలోపు పిల్ల. దాని దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పాడు. సవర్ తీసి కిందకి వదిలేసాడు. ఇంకేమల్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అంతలో ఆ కాలు ఎలా వచ్చింది అంటే అవి పెరుగుతాయి. అంటే గుంపులో తగులుతున్నప్పుడు ఒకదానికి ఒకటి తగులుతున్నప్పుడు అడుగుల తర్వాత పెరుగుతాయి. వాటికి తెలీదు, నాకు తెలుసు. వాటిని అలా అనగానే అవన్నీ మళ్ళీ సాల్వ్ అయిపోయి. అంటే గొర్రెల యొక్క అవయవాలు చాలా శుద్ధిమెత్తనగా ఉంటాయి. అందుకనిగా మనకి ఏం చెప్తాము అది వదలకుండా తెలియదు. శుద్ధిమెత్తగా ఉంటాయి, మృదువైనవిగా ఉంటాయి. గొర్రె తనను తాను రక్షించుకోలేదు, కానీ ఆధారం కావాలి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు కూర్చి దావీదు అంటాడు, యెహోవా నాకు ఆధారం, ఆయనే నాకు ఆశ్రయం. ఆయన ఆశ్రయదుర్గంగా చేసుకున్నాడు. దావీదు కూడా గొర్రెలు కాశాడు, కానీ దేవుణ్ణి అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా ప్రభు నాకు కాపరి అన్నాడు. గొర్రెలను దావీదు కాశాడు, దావీదుని దేవుడు కాశాడు. హల్లెలూయా. దావీదు గొర్రెలకు మంచి కాపరి ఎలా అయ్యాడంటే, గొర్రెల మీదకి ఎలుగుబంట్లు వచ్చినా, తోడేళ్ళు వచ్చినా, సింహాలు వచ్చినా వాటిని గద్దించి, వాటిని కొట్టి, వాటి నోటి నుండి గొర్రె పిల్లల్ని రక్షించడానికి, తన ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయలేదు దావీదు. అందుకనే గొర్రెలను బాగా మేపినటువంటి దావీదు స్వభావం ఏంటంటే తన ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడని దేవుడు చూచి ఇజ్రాయేలీల మీద కాపరిగా పెట్టాడు. హల్లెలూయా.
80వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, ఇజ్రాయేలునకు కాపరి మా చెవియకుము మందవలె యోసేపును నడిపించువాడా, మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశించమంటే గొర్రెల కాపరి యొక్క కను దృష్టి ఎప్పుడు గొర్రెల మీదే ఉంటాయి. ఎన్ని గొర్రెలు కాపరికి ఒక్కడికే తెలుస్తుంది, తప్పిపోయినా తెలుస్తుంది. కాపరికి తప్పిపోయిన గొర్రెలు వెతుకుతాడు. మనం అనేక విషయాల్లో తప్పిపోతుంటాం, దేవుడు మనల్ని వెతికి రక్షించాడు కనుక ఆయన చేయి విడవలు, మీ అన్నడు విడవను ఎడబాయనని చెప్పాడు. కాబట్టి మనల్ని నడిపిస్తాడు. గొర్రెలు కాపు నడిపిస్తున్నప్పుడు ఎత్తు పల్లాలు వస్తాయి, గోతులు వస్తాయి, రాళ్ళు వస్తాయి. వాటన్నిటిలో నడుస్తున్నప్పుడు కాళ్ళు పెరిగిన వాటిని బాగు చేసేటువంటి మంచి కాపరి, గాయాన్ని కట్టే మంచి కాపరి. హల్లెలూయా. ఒకసారి ఒక గొర్రె తల తీసుకెళ్ళి ఒక రాయి కేసి రుద్దేస్తుంది. తల తీసుకెళ్ళి రాయి కేసి రుద్దుతుంది, తుమ్ముతుంది. కాపరి వెళ్ళి ఆ గొర్రెని యువతలకు తీసుకొచ్చి దాని తల నిమిరి తలంతా చూస్తే గొర్రెలు పచ్చిక వేసేటప్పుడు ఆ పచ్చగడ్డలో ఉన్న పురుగులు ఏమవుతాయి అంటే ముక్కులో తెలిపి తలలో తెలిపి ఆ పురుగులన్నీ తీసేసాడు. ఆ ముక్కులో ఏలు పెట్టి తీసేవాడు. చిన్న చిన్న పురుగులు వచ్చింది, దాన్ని పంపించేసాడు. అది మంటలో కలిసిపోయింది. అది అలాగా తల రాయికేసి ఎత్తుకు రుద్దుకుంటుందో కాపరికే కొన్నిసార్లు విశ్వాసమైన జీవితాల్లో కొన్ని బాధలు వచ్చినప్పుడు తల పట్టుకొని ఏడుస్తాను. నాకెవరున్నారు ప్రభా, నా పరిస్థితి ఏంటి ప్రభా అని ఎంత ఏడుస్తారంటే తలకాయ నొప్పి వచ్చేదాకా అనాసిపిల్లో ఏదో చేసుకొని తలనొప్పి తగ్గేదాకా ఏడిచి ఒక స్ట్రాంగ్ టీ కొడితే కానీ మళ్ళీ లైన్లో. దేవుని వాక్యం చెప్తుంది, మీ తలంపుల కంటే నా తలంపులు గొప్పవి, అవి ఆకాశం కంటే ఎత్తైనవి. మీ తలంపులు వంటివి కావు నా తలంపులు అన్నారు. దేవుని తలంపులు ఆలోచనలు మంచివి. మనం కూడా మనకు తెలియని విషయాల్లో జోక్యం చేసుకున్నప్పుడు ఆ గొర్రెలు తలరుద్దుకున్నట్టు బాధ వచ్చి కష్టం వచ్చినప్పుడు ఎందుకు నాకు ఆ పరిస్థితి వచ్చింది ప్రభా దిగులు పడిపోతాం. ఎంతకాలం ఈ పరిస్థితిలో నేను ఉండాలి. తగిన సమయంలో దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఆయన మంచి కాపునండి, కాపాడే కాపాడు. దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనం సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును విమోచించుతున్నాడు. ఏది బట్టి చదవండి. 103వ కీర్తన తీయండి ఒకసారి. 2వ వచనం చదవండి. 2-3 వచనాలు చదువుతాం. నీ సంకటములన్నీ కుదుర్చువాడు. హల్లెలూయా. సమాధిలో నుండి అంటే చనిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయినా సరే గొర్రె దాన్ని విమోచించగలిగిన విమోచన యేసుక్రీస్తు. గొర్రెలను దావీదు మేపుతున్నప్పుడు సింహం వచ్చిందంట. సింహము ఎలుగుబంటి వచ్చిందంట 2 సార్లు. అది గొర్రె నోటు పట్టుకొని పారిపోతుంటే దావీదు దాన్ని వెనకాల పడి దాని చేతిలో కనుక కొట్టి ఆ గొర్రెను దాని నోటి నుండి విడిపించాడు. అది గొర్రెను వదిలేసి దావీదు పీక పట్టుకుంటే ఏమవుతాడు చెప్పండి? సమాధిలో వెళ్ళిపోయేవాడు. అవునా? చనిపోయేవాడు. ఆ చుట్టాలందరూ ఏడ్చేవాడు, తండ్రి ఏడ్చేవాడు, తల్లి ఏడ్చేది. కానీ దేవుడు అక్కడ ఉండి ఆ గొర్రెల నోటి నుండి సింహాల నోటి నుండి తప్పించాడంట. హల్లెలూయా. చూడండి సమూయేలు గ్రంథం 10. మొదటి సమూయేలు 17వ అధ్యాయం
36వ వచనం, 35, 36. నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి అది నా నేను దానిని 34 నుంచి చదవండి, అర్థమవుతుంది. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాల్చుండగా సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి, హల్లెలూయా, దాన్ని తరిమాడంట. ఎంత దూరం పరిగెత్తిందో అది. దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి. సింహం పట్టుకుంటే పళ్ళన్నీ దిగిపోతాయి. అందుకే సింహం వేటాడేటప్పుడు గొంతు పట్టుకుంటుంది. శుద్ధి మెత్తని ప్రదేశం. గొంతు పట్టుకొని నొక్కింది అనుకోండి, పళ్ళు దిగిపోతే గొంతులోంచి రక్తం వస్తుంది. ఆ రక్తం అంతా తాగేసిన తర్వాత ఆ గొర్రె ప్రాణం పోతుంది. అప్పుడు దాని మాంసం ఉంటుంది. దేవుని సన్నిధిలో కూడా సాతానుడు భయపడమాకండి, ప్రార్థన చేయకుండా గొంతు నొక్కాలని చూస్తుంది. ప్రార్థన రావట్లేదండి అనేవాడు చాలామంది ఉంటారు. ముందుగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నా కంఠస్వరం తెరవండి ప్రభువా. 5వ కీర్తన 2వ వచనం అంటాడు, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన సిద్ధం చేసి కాచి ఎందును. 5వ కీర్తన 2వ వచనంలో అంటాడు ఆ మాట. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఎందును. దేవుని స్తోత్రం చెప్పండి, అందరు చెప్పాలి. ఉదయాన్నే దావీదు కంఠస్వరం దేవుడికి వినిపిస్తాడంట. ఉదయాన్నే ప్రార్థన చేస్తానికి సిద్ధపడి ఉంటాడంట. నా ప్రార్థన నీ సన్నిధిలో ఏమయ్యా, మళ్ళీ చదవయ్యా. హల్లెలూయా. ఓటీపీ లాగా ఒకసారి చదవరైనా ప్రార్థన సిద్ధం చేసి ఉంచుతాడు. ఉదయాన్నే కంఠస్వరం వినిపిస్తాడు. చాలామందికి ఈ అనుభవం లేదు, ఉదయం ప్రార్థన చేయలేదు. పొద్దున్నే లెగలేమయ్యా, చేయలేము, గొంతు రావట్లేదు, మాటలు రావట్లేదు. పొద్దున్నే ఏమవుతుంది చెప్పిన వాళ్ళకి చెప్తారు, పొద్దున్నే ఏమవుతుందని అడిగిన వాళ్ళకి చెప్తారు. ఎందుకు చేయలేకపోతాడంటే సాతాను నీ గొంతు పట్టుకున్నాడు. గొర్రెను గొంతు పట్టుకున్నటువంటి గొర్రె వలె పట్టుకున్నప్పుడు అది ఎంతో కొంత అరవగలదు, కాపలు వస్తాను, అరవకుండా పట్టేసాడు అన్నమాట. అందుకని దేవుని సన్నిధిలో రాత్రే ప్రార్థన చేసుకొని పట్టుకోవాలి. పొద్దున్న 5ంటికి లేవాలి, 4ంటికి లేవాలి, నన్ను లేపండి, ప్రార్థన చేయాలి, నాకు ప్రార్థన నేర్పించని రాత్రి అడగాలి. హల్లెలూయా. రాత్రి అడిగితే ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఉదయాన్నే లేపుతాడా లేపడా చెప్పాలి. 3ంటికో 2ంటికో 4ంటికో లేపుతారు. లేచినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ అనుభవాలు పోగొట్టుకున్నామంటే గొంతు పెట్టాడు నీ సాతాను, నీ గొంతు నొక్కి పెట్టాడు. అప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా నువ్వు నా కాపుడు, నా కంఠస్వరం తెరువు, నా నోరు తెరువు నాయన అని ప్రార్థన చేయాలి. దావీదు అడిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ఉదయకాల ప్రార్థన ఎంతో బాగుంటుంది. ఉదయాన్నే గొర్రెల్ని మేపడానికి తీసుకెళ్ళామనుకోండి, అవి ఎంత స్పీడ్ నడుతుంది తెలుసా? మంచి ఆకలి మీద ఉంటాయి. లేత పచ్చిగా అంతా కొడుకుంటా తినుకుంటా వెళ్ళిపోతాయి. ఎండెక్కేలో ఒక రౌండ్ తినేసి పడుకుంటాయి. మళ్ళీ 11, 12 మళ్ళీ 2 తింటాయి. 3ంటికి పడుకుంటాయి. 1 గంట 2 గంటలు మళ్ళీ లేచి తినుకుంటా దొడ్లోకి వచ్చేసి పడుకుంటాయి. గొర్రెలు అలా చేస్తాయి. హల్లెలూయా. ఉదయాన్నే దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకునే వాళ్ళు జీవం గల దేవుని ఆహారాన్ని భుజించే వాళ్ళతో సమానం. పందులు కూడా లేవుతాయి. పొద్దున్న 5ంటికి వెళ్తాయి. మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్తారు. బామ్మర్ది, తమ్ముడు, అన్నయ్య, చెల్లి బ్రేక్ఫాస్ట్ కోసం
మనం గొర్రెలం అయితే లేగాలి. హల్లెలూయా. పందులు కూడా లేకున్నప్పుడు మనం లేగాలి. మనం ఎలా లేగాలి? ఇంకా స్పీడ్గా వేగంగా లేగాలి. దేవునికి స్తోత్రం. మీరు పొద్దున్న ప్రార్థన చేసినప్పుడు ఒకసారి చూసి ఏంటి సపోర్ట్ పడుతుందని చెప్తే మొత్తం బ్యాచ్ మొత్తం వెళ్తున్నారు. 30-15 ఉంటాయి పందులు. ఇంతలాగా ఉన్నాయి. కానీ ఆకలి లేపేస్తుంది. కొడుకున్నాడు కూడా లేపేస్తుంది. ఏదో తినకపోతే కాలు చేతి కొమ్మపోతున్నాయి. ప్రార్థన చేయని వ్యక్తి బలహీనైపోతాడు. ప్రార్థన బలాన్ని ఇస్తుంది. ప్రార్థన శక్తిని ఇస్తుంది. ప్రార్థన ఆత్మతో నింపుతుంది. ప్రార్థన దేవుని యొక్క అభిషేకాన్ని మన మీదకి పంపిస్తుంది. ప్రార్థన చేయలేకపోతే బలహీనలు అవుతారు. ప్రార్థన చేయలేకపోతే దేవుని కార్యం చూడలేకపోతారు. దేవుని కార్యం చూడాలంటే ప్రార్థించాలి. అందుకని ఆయన శిష్యులతో చెప్పాడు, మీరు 1 గంట మెలకుగా ఉండి, హల్లెలూయా, 24 గంటలు 1 గంట దేవుడికి ఇచ్చి చూడు ఎంత బాగుంటావో. లోపల గ్లోరీ పెరుగుతూ ఉంటుంది. మహిమతో నింపబడతావు. నీ ముఖంలో ఎంత తేటగా ఉంటుంది. ప్రార్థన చేసే వ్యక్తి ముఖము ప్రకాశిస్తాడు. 40 దినాలు మోషే కొండ మీద ఉండి దేవుని సన్నిధిలో గడిపి వస్తుంటే అతని ముఖం ఏమైందంట? ప్రకాశించింది. ఇజ్రాయెల్ చూడలేకపోతే మోషే దేవుణ్ణి మర్చిపోయి నన్ను కనపడతారని ముసుగేసుకొని తిరిగాడంట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారి ముఖాలు తేటగా ఉన్నాయండి. వాళ్ళ మాటలు స్పష్టంగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి. వాళ్ళ మాటల్లో దేవుని స్తుతులు అనిపిస్తూ ఉంటాయి. స్తుతితో కనపడుతుంది. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, మీరు గొర్రెలకు మంచి కాపాడు. ఇంకో మాట గుర్తు చేసి ముగిస్తాను. 27వ వచనం అదే అధ్యాయంలో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుతున్నాను, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి అన్నిటికీ నశించవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. హల్లెలూయా. చూడండి, దేవుడు మన గొర్రెల స్వరం వినే దేవుడు. గొర్రెలు ఆయన స్వరం అంటే ఆయన మనం లేచి ప్రార్థన చేయాలంటే ఇటు తిరిగి పడుకున్న వాళ్ళు అటు తిరిగి పడుకోవడం కాదు. లేచి ప్రభు మాట్లాడబోతున్నాడు, ఏం చెప్తాడో అని కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. ఇక లాస్ట్ డేస్ ముగింపు దినాల్లో ఉన్నాం. ఈ సమయాల్లో కావాల్సింది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మీ కుటుంబం కొరకు ప్రార్థన, మీ కొరకు ప్రార్థన. మీరు ర్యాప్చర్ సంఘం ఎత్తబడే గుంపులో నువ్వు నేను అందరూ ఉండాలి. సంఘం సిద్ధపడాలి. సంఘం దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నాను. దేవుని సన్నిధిలో మీరు అందరూ సిద్ధపాటు కలుగుతున్నారు. ప్రార్థన ద్వారానే అది సాధ్యమవుతుంది. ఇంకా దేని వలన సాధ్యము కాదు. మనం ప్రార్థన చేసేవారు ఉన్నాం. మంచి కాపురైన యేసుని వెంబడతాం. ఆయన అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుతున్నాను, నన్ను. ఈ 3 విషయాలు మనం పాటించాలి. ఆయన స్వరం వినాలి, ఆయన మనల్ని ఎరిగినట్టు మనం ఆయనను వెంబడించాలి. మనం ఆయన స్వరం వినేవారుగా ఉన్నాం. లోకంలో ఎవరు ఏ స్వరం వినకపోయినా దేవుని స్వరం వినే వ్యక్తి అతని జీవితం ధన్యకరంగా ఉంటుంది. హల్లెలూయా. రేపు 1వ తారీఖు నుంచి ఉదయకాలం 4:30 నుంచి 6 వరకు, అంటే సుమారు 1 గంటన్నర ప్రార్థన ఉంటుంది. వారి పాటలు పాడి చిన్న కీర్తన చదివి వర్తమానం విని ప్రార్థన చేసుకొని వెళ్తాం. ఎంతో ఆశీర్వాదకరం ఉంటుంది. సంఘమందరూ రావాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అందరం పాల్గొని పొందాం. ప్రార్థనలో దేవుడిని కలుసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నిత్య జీవాధిపతి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు నాయన. నా
గొర్రెల నా స్వరం ఏందని తేటగా నాతో మాట్లాడినారు. అవును నా ప్రభా, మాకు ప్రార్థన అవసరమై ఉన్నది ప్రభా. సంఘ ప్రార్థన కావాలి. సంఘ బిడ్డలందరూ కుటుంబాలతో కలిసి నీ పాదశైలిలో గడపాలని ఆయన ఆ రీతిగా సిద్ధపరచండి. నీ కృపను గ్రహించండి. మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. మంచి కాపురు గొర్రెలకు ప్రాణం పెట్టిన దేవుడు నాయన. తండ్రి, నీ రక్తం మా మీద ఉంది. మేము నీ స్వరం మీద గొర్రెలము మిమ్మల్ని వెంబడిస్తున్నాం నాయన. మా కంఠస్వరాలను తెరవండి. ప్రతి ఒక్కరు ప్రార్థించే వారంగా ఉంటుంది సహాయం చేయండి. ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించే ప్రార్థనలను మాకు దయచేయండి. 1వ తారీఖు నుంచి నాయన మేము కూడుకోవడానికి కృప చూపండి. నిద్రమత్త ఆత్మలను దూరపరచండి. మెలకు కలిగిన ఆత్మలు దయచేయండి. మెలకు ఇవ్వండి. ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి. వేగమే లేచి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనతో వేయటానికి ఒకే మందగా, ఒకే సంఘంగా, ఒకే దేవుని బిడ్డలుగా చేర్చండి. ఈ నామానికి మహిమ గంత ప్రభావం మీరు పొందుకోమని మా ప్రభు పరిరక్షణ చేసైనా స్తుతించి ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. మనందరం లేచి నిలబడతాం. దేవుని ఆశీర్వాదం తీసుకున్నాం. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకు లేని గొర్రెను, నేనాయన గొర్రెను, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, అన్యోన్య సహవాసం కూడిన మనకు ప్రభుని సేవించి ప్రేమించి వారికి పిల్లలకు సదాకాలంతో నడిపించిన గాక. అందరికీ ప్రభు వందనాలు. తిరిగి మంగళవారం ఉదయం కాలం